హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. ఈ వ్లాగ్ మేము ఖతార్ నుండి ఇండియాకి వస్తున్నప్పుడు వ్లాగ్. ఖతార్లో నైట్ టైం ఫ్లైట్ మాది. సో మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అయ్యి వైజాగ్కి వస్తున్నాం. 4 months అవుతుంది మేము ఇండియాకి వచ్చి. ఇండియా రాగానే మా కజిన్ మ్యారేజ్ అయింది. ఒక 2 months గ్యాప్లోనే మా ఓన్ బ్రదర్ మ్యారేజ్ కూడా అయింది. సో నేను అందుకే ఇంకా వెంటనే ఖతార్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా ఇండియాలోనే. మా అన్నయ్య పెళ్లిలో తీసుకున్న వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి, షార్ట్స్లో ఉంటాయి. ఇండియా వచ్చే ముందు ఖతార్లో వీడియోస్, ఇండియా వచ్చాక ఇక్కడ వీడియోస్, ఇంకా మా అన్నయ్య పెళ్లి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా సైడ్ అసలు పెళ్లి ఎలా జరుగుతుందో ప్రతి ఈవెంట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. రాగానే మా కజిన్స్ ఇంకా కార్ తీసుకొని రెడీగా ఉన్నారు. నైట్ టైం ఫ్లైట్ అయితే ఇంకా క్రిష్కి నిద్ర ఉండదు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈజీగా లేచిపోతాడు. ఇంకా కార్ స్టార్ట్ అయ్యాక పడుకోబెడదామని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ అయితే వైజాగ్ నుండి మా ఇంటికి వెళ్ళడానికి 3 hours టైం పడుతుంది. సో 9-9:30 అయింది. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాం. ఖతార్లో నేను దోశ, ఇడ్లీ, పెసరట్టు మాత్రమే చేస్తా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఆర్డర్ చేసాం. పెరుగు వడ, దిబ్బ రొట్టె. ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫుల్ ఆకలిగా ఉన్నాం, అందరం మంచిగా తిన్నాం. ఈ హోటల్ గీతం కాలేజ్కి దగ్గరలో ఉంది. చాలా మంది వస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే. సో టిఫిన్ అయ్యాక మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. మేము వచ్చేది రైనీ సీజన్, ఆగస్ట్లో వచ్చాం. సో క్లౌడీగా ఉంది ఆ రోజు. ఎలానో ఆన్ ద వేలో బీచ్ కనిపిస్తుంది కదా అని బీచ్ రోడ్లోనే ఎప్పుడు వెళ్తాం. వర్షం లేకపోతే క్రిష్కి దగ్గర నుంచి బీచ్ చూపిద్దాం అనుకున్నాం. ఇంకా బీచ్ చూడగానే దగ్గరికి వెళ్దాం అంటాడు. ఎందుకంటే ఖతార్లో ఒక 2-3 times చాలా బాగా ఎంజాయ్ చేశాడు బీచ్లో. అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా వర్షం అని క్రిష్కి చెప్పేస్తే కామ్ అయ్యాడు. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ, సాంగ్స్ ప్లే చేసుకుంటూ అలా ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అవ్వగానే మోస్ట్లీ మేము ఇంటికి వెళ్ళినప్పుడు నాన్ వెజే ఉంటుంది, సాటర్డే తప్పితే. మేము వెళ్ళిన రోజు చికెన్ కర్రీతో పాటు గారెలు కూడా చేశారు అత్తయ్య. అన్ని రెడీగా ఉన్నాయి. మేము వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చున్నాం. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. దీంతో పాటు పల్లి చట్నీ కూడా ఉంది. క్రిష్ కూడా అప్పుడప్పుడు గారెలు తింటాడు, బట్ బాగా ఆకలి, ఇంట్రెస్ట్ రెండూ ఉండాలి. అలా అయితేనే తింటాడు. పైన ఏదో ట్యాబ్ చూసుకుంటూ తినడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ నేను తనకి తినిపించేసి నేను తిందామని కూర్చున్నాను. సో మేము ఇక్కడికి వచ్చే ముందు రోజే క్రిష్కి ఫ్రెష్గా కట్టింగ్ చేయించి తీసుకొచ్చాం. అందుకే అంత క్లియర్గా ఉన్నాడు. తినేసాక ఇంకా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. క్రిష్ ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్న సాంగ్ ఇది. తను ఫస్ట్ ఈ సాంగ్కే డ్యాన్స్ నేర్చుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా స్టెప్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ ఫస్ట్ తెలిసిన హీరో కూడా చిరంజీవినే క్రిష్కి. చిరంజీవి సాంగ్ వేయడాడా అంటాడు ఎప్పుడు. సో మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఈ సాంగ్ పెట్టేటప్పుడు. స్టెప్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే కవర్ చేస్తాడు. సో అలా ఫుల్ జోష్ అయిపోతాడు ఈ సాంగ్ వస్తే. సాంగ్ నేమ్ ఏంటో గెస్ చేశారా? డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్. సో అంతా అయ్యాక ఖతార్లో మేము ఎప్పుడు వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేయం కదా. సో ఇక్కడికి రాగానే వర్షం పడింది. ఇంకా వాటర్ చూస్తే అస్సలు కంట్రోల్లో ఉండడు క్రిష్. ఇంకా కొంచెం సేపు అలా ఆడుకున్నాడు. ఈవినింగ్ డాడీ వాళ్ళ ఇంటికి వచ్చాం. తమ్నైల్లో చూశారు కదా, హ్యాపీ రిటైర్మెంట్ తాత. మేము ఖతార్లో ఉండేటప్పుడు ఇక్కడ ఇండియాలో డాడీకి రిటైర్మెంట్ జరిగింది. ఎగ్జాక్ట్లీ క్రిష్ బర్త్డే రోజు June 30th జరిగింది. మేము ఖతార్లో, అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉండటం సెలబ్రేట్ చేయలేకపోయాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారని డాడీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆఫీస్లో డాడీ వాళ్ళ స్టాఫ్ సెలబ్రేట్ చేసుకున్నారు అంతే. సో నేను ఎప్పుడు ఇండియా వెళ్తే ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేద్దామని ముందే డిసైడ్ అయ్యా. అందుకే ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ డాడీ వాళ్ళ ఇంటికి జస్ట్ 30 minutes. సో ఇక్కడికి వచ్చి క్రిష్తో ఇలా సెలబ్రేట్ చేయిస్తున్నాం. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే ఒక కజిన్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా. సో ఆ మ్యారేజ్కి వచ్చారు కాబట్టి అందరూ ఒకే ప్లేస్లో ఉన్నాం. సో ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే రిటైర్మెంట్ని. ఇక్కడ హ్యాపీ రిటైర్మెంట్ తాత అని చెప్తున్నాడు. ఇంతవరకు హ్యాపీ బర్త్డే, ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీకి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మాత్రమే తెలుసు. హ్యాపీ రిటైర్మెంట్ చెప్పడం ఫస్ట్ టైం. సో ఇలా కేక్ కట్ చేసినప్పుడు కూడా కలిపి కట్ చేశారు. అసలు కేక్ కట్ చేయడం కోసమే క్రిష్ వెయిటింగ్. వన్స్ కట్ చేశాక అస్సలు కంట్రోల్లో ఉండడు. కంటిన్యూస్గా ఇంకా కేక్ తింటూనే ఉన్నాడు. మేము కూడా ఇంకా కేక్స్ తినిపించుకుంటూ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాం. గ్రూప్ అందరం ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ మంచిగా తీసుకొని డే అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడే డిన్నర్ కూడా చేసేసాం. పిక్స్ అన్ని తీసేసుకున్నాక ఇండియా నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడే రాఖీ కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కొరియర్లో మా అన్నయ్య వాళ్ళకి రాఖీస్ పంపించాను నేను. బట్ డైరెక్ట్గా కలిసినప్పుడు ఎప్పుడు వెళ్తే అప్పుడే నేను రాఖీ కట్టే సెలబ్రేట్ చేసుకుంటానని డిసైడ్ అయ్యాను. ఇది కూడా ఖతార్లో రాఖీస్ ఏమి ఉండవు. సో ఇండియాలోనే నేను ఆర్డర్ చేసి ఉంచుకున్నాను. ఎప్పుడు ఇండియా వస్తే అప్పుడే కడదామని. అన్నయ్య వాళ్ళందరూ ఇంకా పెళ్లి వల్ల ఒకే దగ్గర ఉండటం, ఇంకా రాఖీ కూడా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాను. నాకు నచ్చిన డేస్ ఏమైనా ఉంటే అవి నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే నేను ఎన్ని డేస్ తర్వాత అయినా అవి రీక్రియేట్ చేసుకుంటాను మళ్ళీ. సో మా డాడీ రిటైర్మెంట్ అప్పటికే జరిగి 2 months అయింది. సో నేను ఎప్పుడు వెళ్తే అప్పుడే రిటైర్మెంట్ అని ఫీల్ అయ్యి అలా సెలబ్రేట్ చేశాను. ఇప్పుడు ఈ రాఖీ కూడా అంతే. రాఖీ అయ్యి అప్పటికి జస్ట్ 1 week అయింది. సో
మా రాఖీ అండ్ రిటైర్మెంట్ ఇంకా మంచిగా అయిపోయాయి. ఆ డే అంతా ఫుల్ ఫన్ అయింది కూడా కజిన్స్‌తో. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అంతవరకు బాయ్ బాయ్.